సామాన్ తీసుకురారా అబ్బాయి. అది అంటే ప్లీజ్ బ్రింగ్ ది సామాన్. సామాన్ ఇదిగో. చేసాడు అవమాన్. చూసావా అది అమ్మాని చేయలేదు కానీ చూసావా చేప బోన్లెస్ చేప ఫ్రెష్ గా ఉండదు చూడు. బోన్లెస్ ముళ్ళు కదా ఉంటాయి. ముళ్ళు తీసాము. ముందు ఏం చేస్తావు నువ్వు ఆ ప్యాన్ తీసుకో. ప్యాన్ ఇండియా వంట చేస్తున్నాం ఇప్పుడు. ప్యాన్ ఇండియా వంట 4 గంటలు నూనె. వేడెక్కే లోపల కాస్త ఉప్పు తీసుకురా. ఇందులో కారం వేస్తాను, పసుపు కూడా వేస్తాను. వేసే ఉప్పు పసుపు కూడా వేస్తాను. ఇక నిమ్మకాయ కూడా పిండుతాను. పిండి నూనె వేడెక్కింది కదా, అల్లం ముక్కలు వేస్తాను ఇందులో. గుడ్డు ఉల్లి పలావ్ అయిపోయి ఉంటుంది. అయిపోయిందా? పొయ్యి ఆరిపోయింది. చూడు పచ్చిమిర్చి వేస్తాను. ప్యాన్ తీసేసి పక్కన పెట్టి ఆ దాకా ఉంది, ఆ దాకా తీసుకో. ఆ దాకా పట్టరా. ఒక 8 గంటలు నూనె ఇందులోనే మెంతులు వేస్తున్నాను, ఆవాలు, ఈ చింతపండు రసంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అబ్బాయి ఇప్పుడు చిరపట్లాడుతుంది కాబట్టి ఉల్లిపాయలు వేసాడు. ఉప్పు వేయి అబ్బాయి, కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతే. కరివేపాకు వేస్తాను. బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా దూరగా వేగాయి కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసు, దీంట్లో మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేస్తాం. ఈ లోపు ఏం చేస్తామంటే అల్లం పచ్చిమిరకాయ నూనెలో వేపించాను చూసావా ప్యాన్లోనే, ఆ పట్టుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. ఓకే తెచ్చేద్దాం. ఈ లోపు నువ్వు సర్పంచ్ గారితో మాట్లాడు. నువ్వు వచ్చిన తర్వాత మాడతాం అంతే. వాట్ ఆర్ డూయింగ్? ఎస్ జస్ట్ దిస్ చింతపండు పులుసు. ఓకే ఎక్కడ దాకా వచ్చింది? చింతపండు పులుసు బాగా ఉడికింది. ఇప్పుడు నువ్వు తెచ్చిన ఈ పేస్ట్, అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేస్తాను. దీంట్లోకి నీళ్ళు వేసి కడిగేసి వేసేస్తాను. ఇది బాగా పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఈ చేపల్ని అందులో వదిలేదు. రుబ్బుకుని వద్దామని వెళ్ళాను కదా, అడుక్కునోడు వచ్చాడు. వచ్చి అంకుల్ ఒక ముద్ద అంటే ఇయ్యండి అన్నాడు. అడుక్కునోడు నన్ను కాదు, ఒక అంకుల్ అన్నాడు ఇంటి దగ్గరికి వెళ్ళి. అంటే అడిగి తెలుసు, ఆంటీని అడిగితే పెట్టదు, అంకులే పెడతాడు, మగోడికి మగోడు వేసి ఆయన చేస్తా అని చెప్పి అంకుల్ అన్నాడు. అందులో మొత్తం పెట్టి చెడగొట్టుకున్నాడు. అప్పట్లో ఎలాగా అమ్మా మా రకాలం తల్లే అని చెప్పి అలాగ ముద్ద ఉంటాయండి అమ్మ అనేవారు. ఇప్పుడు అంకుల్ ఒక ఆంటీ ఒక ముద్ద వేయండి అంటున్నారు. అంకుల్ ఆంటీ అంటారా? డాన్స్ చేయాలి అసలు.
ఒక్కొక్కటి వేస్తాను. టడన్. చూడండి. బాబాయ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం? 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇంగ్లీష్ చెప్పు. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. సూపర్. అంటే 5 నిమిషాలు అయిపోయింటది, దాని ఒకసారి చూడు. అయిపోయింది. పొయ్యి ఆరిపోయి ముందు మూతి. జాగ్రత్త. ముందుగా చేప ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో నూనె వేసి వేడెక్కిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక దాకలో నూనె వేసి వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత చింతపండు రసంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత వేగుతున్న ఉల్లిపాయల్లో కరివేపాకు, మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఒకసారి కలిపి అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే అల్లం చేపల పులుసు రెడీ.